హే గైస్, అందరూ బాగున్నారు కదా. మ్యాంగో సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పిక్కల్స్ అయితే చేసుకోవాలి కాబట్టి నేను మ్యాంగో పిక్కల్ అయితే రెడీ చేసుకున్నాను. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మ్యాంగో 2 తీసుకున్నాను, పెద్ద సైజు మ్యాంగో తీసుకొని బాగా వాష్ చేసుకొని క్లాత్తోని బాగా క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆవాల పొడి 150 గ్రామ్స్ తీసుకున్నాను. కారం, ఉప్పు తగినంత యాడ్ చేసుకున్నాను. ఈ మూడల్లో నేను మ్యాంగోస్ ముక్కల్లోపు వేసేసాను. దాని తర్వాత 150 గ్రామ్స్ ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఏ ఆయిల్ అయినా పర్లేదు, మీకు ఏది ఆయిల్ టేస్ట్ అనిపిస్తుందో ఆ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 డే మనం ఊడడానికి ఉంచేయాలి. క్లోజ్ చేసుకొని ఉంచేయాలి. సన్ రైజ్ పడకుండా చూసుకోవాలి. ఇది నేను 1 డే లోపు నాకు ఊడిపోయింది, ఎందుకంటే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో అందుకే పెద్ద ముక్కలు అయితే 2-3 డేస్ పడుతుంది. చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కాబట్టి నాకు 1 డే లోపే ఊడిగాయ అయితే రెడీ అయిపోయింది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను 1 డే అయిన తర్వాత. ఇప్పుడు చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, మ్యాంగోకి బాగా పట్టేసింది, ఊడిపింది కూడా. సో అందుకే నాకైతే మ్యాంగో పిక్కల్ అయితే రెడీ అయిపోయింది. నేను మ్యాంగో పిక్కల్ జార్లోపు నేను సర్వ్ చేసుకున్నాను. ఎందుకంటే దీంట్లోకి అయితే మనకు ఆయిల్ పిక్కలకి పైకి వచ్చేస్తుంది. సో ఇలా అయితే మనకు ఆయిల్ అనేది ఎక్కువ తిన్నట్టు ఉండదు. సో అందుకే నేను ఈ జార్లోపు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకపోయిన వాళ్ళు నార్మల్గా అయితే పెట్టుకోవచ్చు. చాలా రోజులు వచ్చేస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. ముందుగా రెడీ చేసుకున్న దాంట్లోపు ముద్ద అయితే మిగిలిపోయి ఉంటుంది కదా. సో దాంట్లో అన్నం కలిపేసుకొని తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.